ఓకే. ఇన్హెరిటెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్ చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. చాలా చాలా ఈజీ, కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే. సో చూడండి, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? So inheritance is a mechanism in which one object acquires all the properties and behaviors of a parent object. Okay, it is the important part of OOPS concept. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మొత్తం ఎంటైర్ OOPS కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో inheritance is a mechanism in which one object acquires all the properties and behaviors of a parent object. ఇక్కడ వన్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా. సో మనం ఏం చెప్పొచ్చు అంటే the child object acquires all the properties and behaviors of a parent object. మనకు టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, పేరెంట్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంది, చైల్డ్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంది. ఓకేనా. సో చైల్డ్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే పేరెంట్ ఆబ్జెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ ఆబ్జెక్ట్ అక్వైర్ చేసుకుంటుంది అనమాట. సో ఆ మెకానిజం ఏమంటాం అంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే. సో నార్మల్గా జావా తీసేయండి. నార్మల్గా ఇన్హెరిటెన్స్ మీనింగ్ ఏంటి? ఇన్హెరిట్ చేసుకోవడం అంటాం కదా, దాని మీనింగ్ ఏంటి తెలుసా? పేరెంట్ ఉన్న ప్రాపర్టీస్ చైల్డ్ కి రావడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం, అంతే కదా. సో సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. మీరు ఆ కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఇప్పుడు చూడండి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మనం ఏం చేస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే జావా మెమరీలో స్పేస్ కన్జ్యూమ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో స్పేస్ కన్జ్యూమ్ అయినప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే కొద్ది ఏమవుతుంది, ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. స్పేస్ కన్జ్యూమ్ అయ్యేసరికి ఏమవుతుంది, ఎంటైర్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, అవునా కదా. ఓకే. సో ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయమన్నమాట. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా పేరెంట్ కి చైల్డ్ కి రిలేషన్. ఓకే. సో పేరెంట్ కి చైల్డ్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఆ ప్రాసెస్ ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే. మనకి ఇన్హెరిటెన్స్ లో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ వచ్చి ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, సబ్ క్లాస్ అంటే ఏంటి, సూపర్ క్లాస్ అంటే ఏంటి, రీయూజబిలిటీ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇన్హెరిటెన్స్ దేనికి యూజ్ చేస్తాం? మెథడ్ ఓవర్ రైడింగ్ యూజ్ చేస్తాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మన పాలిమార్ఫిజం లో వస్తుంది అనమాట. ఓకే. సో ఈ పాలిమార్ఫిజం లో మెథడ్ ఓవర్ రైడింగ్ కి ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చి కోడ్ రీయూజబిలిటీ అనమాట. అంటే మళ్ళీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా సేమ్ కోడ్ ని మళ్ళీ రీయూజబుల్ చేసుకోవడానికి ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే. క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ కామన్ ప్రాపర్టీస్. ఓకే, ఆల్రెడీ మనం క్లాస్ అంటే చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ద టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్ ఫ్రమ్ విచ్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇది బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ కి బ్లూ ప్రింట్ అనమాట క్లాస్ అనేది. ఓకే. సో సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ ని మీరు సబ్ క్లాస్ అనొచ్చు, చైల్డ్ క్లాస్ కూడా అనొచ్చు. సబ్ క్లాస్ ఈస్ ఏ క్లాస్ విచ్ ఇన్హెరిట్స్ ద అదర్ క్లాస్ అనమాట. మనకు రెండు క్లాసులు ఉన్నాయనుకోండి, ఆ రెండు క్లాస్ కి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని సబ్ క్లాస్ అంటాం. ఓకేనా. దీన్నే ఏమంటాం అంటే డిరైవ్డ్ క్లాస్ అనొచ్చు, ఎక్స్టెండెడ్ క్లాస్ అనొచ్చు, చైల్డ్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇన్ని పేర్లు ఉంటాయి అన్నమాట దీనికి, అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సబ్ క్లాస్ అనొచ్చు, చైల్డ్ క్లాస్ అనొచ్చు, డిరైవ్డ్ క్లాస్ అనొచ్చు, ఎక్స్టెండెడ్ క్లాస్ అనొచ్చు. ఓకేనా, సబ్ క్లాస్. ఓకే. సూపర్ క్లాస్ అంటే ఏంటి? సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ఫీచర్స్ అన్నమాట. ఇప్పుడు సూపర్ క్లాస్ అంటే ఏంటి? పేరెంట్ క్లాస్ ని సూపర్ క్లాస్ అంటాం. ఓకేనా. ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి. 2 క్లాసెస్ లో మనకు పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఉంటుంది కదా. సో ఆ పేరెంట్ క్లాస్ ని ఏమంటాం అంటే సూపర్ క్లాస్ అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ రీయూజబిలిటీ అంటే తెలుసు, ఆల్రెడీ ఉన్న కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకొని రీయూజ్ చేసుకోవడాన్ని రీయూజబిలిటీ అంటాం. ఓకేనా. ఇప్పుడు నాకు 2 క్లాసులు ఉన్నాయన్నమాట. క్లాస్ ఏ ఒకటి, క్లాస్ బి ఒకటి. ఓకే. దీన్ని ఏమంటాం? క్లాస్ ఏ అంటాం, దీన్ని క్లాస్ బి అంటాం. ఓకే. సో క్లాస్ ఏ, క్లాస్ బి. సో క్లాస్ ఏ ఏమవుతుంది? క్లాస్ ఏ ఏమవుతుంది? పేరెంట్ క్లాస్. ఓకే.
జాగ్రత్త చూడండి, చాలా ఈజీ. సో పేరెంట్ క్లాస్, దీన్నే ఉంటాం చైల్డ్ క్లాస్ అంటాం. మన క్లాస్ బిని చైల్డ్ క్లాస్. క్లాస్ బిని చైల్డ్ క్లాస్ అంటాం. సో ఈ రెండు క్లాసెస్ ఉన్నప్పుడు ఈ రెండింటికి రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేస్తాం? పేరెంట్ క్లాస్ కి చైల్డ్ క్లాస్ కి రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే, మనకు ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట, ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఓకే, సో ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూస్ చేసి మనం ఈ రెండింటికి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేసేది వచ్చి ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఓకేనా? సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ క్లాస్ ఏకి క్లాస్ బికి మనం రిలేషన్షిప్ క్రియేట్ చేసాం అనమాట, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. సో బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడు కానీ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్ అవ్వాలి, కానీ పేరెంట్ క్లాస్ ఎక్స్టెండ్స్ చైల్డ్ క్లాస్ అవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం 2 క్లాసెస్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలనుకోండి, ఆ 2 క్లాసెస్ లో మీకు ఏది పేరెంట్ ఏది చైల్డ్ మీకు ఐడియా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడు కానీ చైల్డ్ నుంచి పేరెంట్ కి ఎక్స్టెండ్ చేయాలి, కానీ పేరెంట్ నుంచి చైల్డ్ కి ఎక్స్టెండ్ చేయకూడదు. ఓకే, సో చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్ పేరెంట్ క్లాస్. ఓకే, సో ఇలా మనం ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూస్ చేసి మనం 2 క్లాసెస్ కి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఒక్కసారి మనం పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయగానే పేరెంట్ క్లాస్ కి చైల్డ్ క్లాస్ కి ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ క్లాస్ కి వచ్చేస్తాయి మనం. ఓకేనా? పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అక్వైర్ చేసుకొని వస్తుంది. ఓకేనా? ఎప్పుడు కానీ చూడండి, పేరెంట్ కున్న ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ కి వస్తాయి లేదా? బిహేవియర్స్ ప్రాపర్టీస్. సో పేరెంట్ కున్న ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అన్ని కూడా చైల్డ్ కి వస్తాయి, కానీ చైల్డ్ కున్న బిహేవియర్స్ పేరెంట్ కి వస్తాయా? పేరెంట్ కి రావు. చైల్డ్ కున్న బిహేవియర్స్ పేరెంట్ రావు అనమాట. సో మీరు 2 క్లాసెస్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు పేరెంట్ క్లాస్ కున్న ప్రాపర్టీస్ అన్ని కూడా, అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్ అన్ని కూడా మీరు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తోనే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, వితౌట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ పేరెంట్ క్లాస్, మీరు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తోనే మొత్తం పేరెంట్ క్లాస్ లో ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్ అన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మామూలుగా ఇప్పుడు నా 2 క్లాసులు ఉన్నాయి. ఓకేనా? క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది. ఈ రెండింటికి నేను ఇన్హెరిటెన్స్ క్రియేట్ చేయలేదు అనుకోండి, అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయలేదు. అప్పుడు నేను క్లాస్ బిలో క్లాస్ బిలో ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్, క్లాస్ ఏలో ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అన్ని నేను క్లాస్ బిలో యాక్సెస్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? క్లాస్ బిలో యాక్సెస్ చేయాలంటే ఎక్స్టెన్స్ వద్దు, మొత్తానికి ఎక్స్టెన్స్ తీసేయండి. క్లాస్ బిలో ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్ నేను యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా? క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ క్లాస్ ఏలో ఉన్నట్టు యాక్సెస్ చేయాలంటే మళ్ళీ క్లాస్ ఏ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాలి ఇక్కడ, అవునా కదా? 2 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయాలి. సో మనం ఏం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కానీ తగ్గించాలన్నమాట, ఎక్కువ క్రియేట్ చేయకూడదు. ఓకే, సో ఈ 2 కామన్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అన్ని కూడా దేనికి వచ్చేస్తాయి? చైల్డ్ వచ్చేస్తాయి. కాబట్టి ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ తోనే, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తోనే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా యాక్సెస్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఓకే, సింగిల్ ఆబ్జెక్ట్ తో. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ని ఏమంటామంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఓకేనా? సో ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంది అనుకోండి, మనకు 2 క్లాసెస్ ఉన్నాయి, దాంట్లో ఒక క్లాస్ పేరెంట్ ఒక క్లాస్ చైల్డ్, ఈ రెండింటికి రిలేషన్షిప్ క్రియేట్ చేసి దీన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. పేరెంట్ 2 చైల్డ్స్ ఉంటాయి. ఓకే, సో
ఓకే, సో క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది, నాకు ఇంకో క్లాస్ కూడా ఉంది అనుకుంటా, క్లాస్ సి. ఓకే, సో క్లాస్ సి ఉంది. సో ఇలాగా మీకు మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయనుకోండి, ఇలాగా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి, అట్లా మీకు ఎన్ని క్లాసులైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా, దీన్ని ఏమంటాం అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సో దీన్ని చూడండి, మల్టీ లెవెల్ అంటే ఒక పేరెంట్, ఈ పేరెంట్ కి ఒక చైల్డ్, మళ్ళీ ఈ చైల్డ్ కి ఇంకొక చైల్డ్, ఇట్లా మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు క్లాస్ సి కి క్లాస్ బి ఏమవుతుంది, క్లాస్ సి కి క్లాస్ బి పేరెంట్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ బి కి క్లాస్ ఏ పేరెంట్, క్లాస్ ఏ కి క్లాస్ బి, బి అనేది చైల్డ్ అవుతుంది, బి కి సి చైల్డ్ అవుతుంది అనమాట. అవునా కదా, ఇలాగా నా క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి, క్లాస్ అట్లా మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయనుకోండి. ఇట్లా ఈ సీక్వెన్షియల్ గా హైరార్కీలో మల్టిపుల్ క్లాసెస్ ఉంటే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు ఇలాగా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఉంది, 3 క్లాసులు ఉన్నాయి. సో నేను ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను క్లాస్ సి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్ బి అండ్ క్లాస్ ఏ లో ఉన్న అన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ నేను సింగిల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయొచ్చా లేదా? మామూలుగా అయితే ఏం చేయాలి, ఇన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలన్నమాట. దీనికి ఒక ఆబ్జెక్ట్, దీనికి ఒక ఆబ్జెక్ట్, దీనికి ఒక ఆబ్జెక్ట్, ఇన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి యాక్సెస్ చేయాలి. కానీ ఇక్కడ సింగిల్ ఆబ్జెక్ట్ తో పేరెంట్ క్లాసెస్ లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అన్ని కూడా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఓకే, దీన్ని ఏమంటాం అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ తో నేను క్లాస్ సి లో ఉన్న వేరియబుల్స్ యాక్సెస్ చేయొచ్చా నేను? క్లాస్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను క్లాస్ బి అండ్ క్లాస్ సి ఈ రెండిట్లో ఉన్న వేరియబుల్స్ అన్ని కూడా నేను క్లాస్ ఏ యాక్సెస్ చేయొచ్చా? ఎందుకు? పేరెంట్ క్లాస్ పేరెంట్ లో నుంచి చైల్డ్ తీసుకోవాలి కానీ చైల్డ్ నుంచి ఎప్పుడు కానీ పేరెంట్ కి చైల్డ్ నుంచి పేరెంట్ కి బిహేవియర్స్ వెళ్ళవు అనమాట. ఎప్పుడు కానీ పేరెంట్ నుంచే చైల్డ్ కి వస్తాయి కదా ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. కాబట్టి మీరు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తో మాత్రమే పేరెంట్ క్లాస్ లో ఉన్న అన్ని యాక్సెస్ చేయొచ్చు, కానీ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ లో ఉన్నట్టు యాక్సెస్ చేయలేరు అన్నమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంతే ఇన్హెరిటెన్స్. ఎలా యాక్సెస్ చేస్తాము, ఏ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేయాలి, అదే ఇన్హెరిటెన్స్ అన్నమాట. నెక్స్ట్ మల్టీ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. క్లాస్ ఏ ఉంది, నెక్స్ట్ క్లాస్ బి ఉంది, క్లాస్ సి ఉంది. ఓకే, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఇప్పుడు క్లాస్ ఏ, క్లాస్ బి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ, క్లాస్ సి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ. ఓకే, ఎలా చేస్తాము ఇది? క్లాస్ బి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ, క్లాస్ సి ఎక్స్టెండ్స్ క్లాస్. ఓకే, సో ఇదేంటిది? వన్ పేరెంట్ టూ చైల్డ్స్. ఓకేనా, వన్ పేరెంట్ కి 2 చైల్డ్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, వన్ పేరెంట్ 1 చైల్డ్, మళ్ళీ ఈ పేరెంట్ కి 1 చైల్డ్, అట్లా సీక్వెన్షియల్ గా ఉందన్నమాట. కానీ ఇక్కడ వన్ పేరెంట్ కి 2 చైల్డ్స్ అన్నారు. ఇక్కడ 2 చైల్డ్స్ అనే కాదు, మల్టిపుల్ చైల్డ్స్ ఉండొచ్చు అనమాట. ఎంతమంది అన్న చైల్డ్స్ ఉండొచ్చు వన్ పేరెంట్ కి. ఓకే, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి, క్లాస్ ఎఫ్, అట్లా ఎన్ని చైల్డ్స్ అనే ఉండొచ్చు. సి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ, డి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ, ఓకేనా, ఎఫ్ ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ, అట్లా మల్టిపుల్ ఉంటే దీన్ని ఏమంటాం అంటే హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటాం. నెస్టెడ్ క్లాసెస్ కావు. ఇన్హెరిటెన్స్ లో అయితే నెస్టెడ్ క్లాసెస్ కదా, ఇక్కడికి వచ్చేసరికి క్లాస్ తర్వాత క్లాస్, క్లాస్ తర్వాత క్లాస్.
అది నెస్టెడ్ క్లాసెస్ అనకూడదు, నార్మల్ సీక్వెన్షియల్ అన్నమాట. Okay. ఓకే, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ ఈ టైప్ ఆఫ్ దీన్ని. ఇప్పుడు చెప్పండి, నేను క్లాస్ ఏ పేరెంట్ ఉంది, ఓకే, క్లాస్ ఏ పేరెంట్, క్లాస్ బి అండ్ క్లాస్ సి చైల్డ్ అనమాట. ఇది చైల్డ్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్. ఓకే, క్లాస్ బి క్లాస్ సి చైల్డ్ క్లాసెస్. ఇప్పుడు నేను క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే క్లాస్ బి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ తో నేను క్లాస్ ఏ అండ్ క్లాస్ సి లో యాక్సెస్ చేయొచ్చా? రిపీట్ చేయండి. క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, క్లాస్ బి ఆబ్జెక్ట్ తో క్లాస్ ఏ అండ్ క్లాస్ సి లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ యాక్సెస్ చేయొచ్చా? అవ్వదు. క్లాస్ లో ఏ అవ్వదు. చేయొచ్చు, అవ్వదు. సీక్ చేయలేం. సరే, ఏకి ఏకి చేయాలి. ఓకే, ఏ నుంచి ఏకి చేస్తే బికి సికి అవసరం లేదు. ఇప్పుడు ఏ పేరెంట్ అవుతుంది కాబట్టి సీక్ కూడా ఒకరు చెప్పారు, క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే ఓన్లీ క్లాస్ ఏ లో ఉండేది మాత్రం యాక్సెస్ చేయగలుగుతాం, క్లాస్ సి లో ఉండేది చేయలేం. ఎందుకు? వీడి పేరెంట్ కాదు క్లాస్ సి అనేవాడు, చేయాలి కదా. చేయలేదు కదా, Yes. సో వీటికి యాక్సెస్ చేయలేం అనమాట. క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే క్లాస్ ఏ లో ఉండేది మాత్రం యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. క్లాస్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా క్లాస్ లో ఏ లో ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట క్లాస్ బి రెఫరెన్స్ వేరియబుల్ తో. మళ్ళీ క్లాస్ సి లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే క్లాస్ కాబట్టి దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, అలా ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే ఓకేనా, అంతేగాని క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మీరు క్లాస్ సి లో ఉండేవి యాక్సెస్ చేయలేరు, ఓన్లీ క్లాస్ ఏ లో ఉండేవి మాత్రమే యాక్సెస్ చేస్తారు. ఎందుకంటే మనకు ప్రాపర్టీస్ పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తాయి, కానీ మన సిబ్లింగ్స్ నుంచి ఒకరి నుంచి ఒకరు రాదు అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు సిబ్లింగ్సే కదా, Yes. వీళ్ళిద్దరు ప్రాపర్టీస్ ఒకరికొకరు రావు, వీళ్ళిద్దరికి కూడా పేరెంట్ నుంచే వస్తాయి ప్రాపర్టీస్, బిహేవియర్స్. అంతేగాని వీళ్ళ నుంచి వీళ్ళకి వచ్చేది, వీళ్ళ నుంచి ఇక్కడికి వచ్చేది రాదన్నమాట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ని హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, సో కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చి ఏంటి? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఓకే, ఓకే, ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ని జావా సపోర్ట్ చేయదు అనమాట. జావా సపోర్ట్ చేస్తుంది కానీ దీన్ని అసలు యూజ్ చేయము, ఎందుకంటే ఇది కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ని మనం జావాలో యూజ్ చేయము అసలు. ఓకేనా, ఇది హైబ్రిడ్. అది ఒకసారి చెప్పండి. ఇది హైబ్రిడ్ రిలేషన్షిప్ సింపుల్ చూడండి. ఇప్పుడు మళ్ళీ క్లాస్ ఏ వచ్చింది కదా, క్లాస్ ఏ, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అండ్ క్లాస్ డి. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏమవుతుంది?
క్లాస్ డి కి Parent. క్లాస్ సి పేరెంట్స్ పేరెంట్స్ అవుతుంది. అవుతుంది. సో హైబ్రిడ్ రిలేషన్షిప్ కి సపోర్ట్ చేయదు, ఎందుకంటే ఇది కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది కాబట్టి. దీనికంటే ముందు మనం ఇంకోటి చెప్పుకోవాలి, అది అయిపోయినాక ఇది చెప్తాం. ఇంకోటి వచ్చి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ బి అండ్ ఇది క్లాస్ సి. ఓకే, ఓకే. సో దీన్ని ఏమంటామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఇదేమవుతుంది, పేరెంట్ క్లాస్ అవుతుంది అనమాట. క్లాస్ ఏ అనేది పేరెంట్ క్లాస్. నెక్స్ట్ ఇది కూడా పేరెంట్ క్లాస్ అవుతుంది, క్లాస్ బి కూడా. నెక్స్ట్ ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది అన్నమాట. ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది. సో ఇప్పుడేంటి, ఎక్స్టెన్స్ కీవర్డ్ ఎక్కడ వాడాలి? క్లాస్ సి ఎక్స్టెన్స్ క్లాస్ ఏ. ఓకే, నెక్స్ట్ క్లాస్ సి ఎక్స్టెన్స్ బి. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, టూ పేరెంట్స్ 1 చైల్డ్ అనమాట. ఓకేనా. సో ఇది మనకు జావాలో సపోర్ట్ చేయదు అనమాట. ఇది కూడా దీనికి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో సపోర్ట్ చేయదు అనమాట, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. సో మనకి జావాలో ఇన్హెరిటెన్స్ లో సపోర్ట్ చేయదు, మనకి ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ లో మనకు సపోర్ట్ చేస్తుంది ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. అంతేగాని ఇన్హెరిటెన్స్ లో అయితే ఈ హైబ్రిడ్ మల్టిపుల్ వేరే లాంగ్వేజెస్ ఇంప్లిమెంట్ అవుతాయా? వేరే ఏమున్నాయి? హైబ్రిడ్ దేనికి అవ్వదు, దీని కాంప్లెక్సిటీ వల్ల ఇది దేనికి యూజ్ చేయము. దీన్ని మనం దీంట్లో యూజ్ చేస్తాం అన్నమాట, దీంట్లో ఇంటర్ఫేస్ లో. ఓకే, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ మనకు ఎథికల్ రిలేషన్షిప్ కాదనమాట. మన 2 పేరెంట్స్ 1 చైల్డ్ అనేది మనకు సపోర్ట్ చేయకూడదు అసలు. కాబట్టి ఇన్హెరిటెన్స్ లో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు అనమాట. ఓకే, సో మనకు ఇన్హెరిటెన్స్ లో మొత్తం మనం నేర్చుకోవాల్సింది సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైరార్కీ. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మనకు సపోర్ట్ చేయవు ఇన్హెరిటెన్స్ లో. ఇప్పుడు జావాలో ఉండే ఫంక్షనాలిటీస్ అన్ని కూడా .NET లో కూడా చేయొచ్చు కదా, అంటే మార్కెట్ లో ఉన్న ప్రెసెంట్ ట్రెండ్. చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఓకే, సో మీరు ఇప్పుడు మల్టిపుల్ చూసారనుకోండి, హైరార్కిల్ తర్వాత why multiple inheritance is not supported in Java? To reduce the complexity and simplify the language, multiple inheritance is not supported in Java. ఓకేనా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాలో సపోర్ట్ చేయదు. ఎందుకని అడిగారంటే అది రీజన్ అన్నమాట. ఓకేనా. ఎందుకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదంటే ఇంక హైబ్రిడ్ సపోర్ట్ చేస్తుందా? దీంట్లో కూడా మల్టిపుల్ ఉంది కదా, మల్టిపుల్. కాబట్టి ఇది కూడా సపోర్ట్ చేయదు. ఓకే, సో మనం నేర్చుకోవాల్సింది సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్ అండ్ హైరార్కీ. ఓకే, సో థియరిటికల్ గా అందరికి అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రోగ్రామాటిక్ ఇంప్లిమెంట్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చదువుతామంటే ఓకే, సో మనం ఇక్కడ కార్ క్లాస్ తీసుకున్నాం. కార్ క్లాస్, ఇప్పుడు నాకు 2 క్లాసెస్ ఉన్నాయి, కార్ క్లాస్ ఒకటి, నెక్స్ట్ ఆడి క్లాస్ ఒకటి, 2 క్లాసెస్ ఉన్నాయి అనమాట. సో ఏది పేరెంట్ అవుతుంది, ఏది చైల్డ్ అవుతుంది?
ఇంకోటి ఏంటి మళ్ళీ ఆడి అనేది కార్ అనేది పేరెంట్, ఆడి అనేది చిల్డ్రన్. అది కార్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, ఆడి అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ మెయిన్ మెథడ్ క్రియేట్ చేయను. చూడండి, ఇప్పుడు పేరెంట్ క్లాస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, న్యూ క్లాస్ ఆడి. దీంట్లో కూడా మెయిన్ మెథడ్ క్రియేట్ చేయండి. సో 2 క్లాసెస్ ఉన్నాయి, పేరెంట్ క్లాస్ ఒకటి, కార్ క్లాస్ ఒకటి, ఆడి క్లాస్ ఒకటి, 2 క్లాసెస్ ఉన్నాయి అనమాట. సో ఈ రెండింటికి ఇప్పుడు నేను ఏ టైప్ ఆఫ్ రిలేషన్ క్రియేట్ చేయాలి? సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా చేస్తాం రెండింటికి రిలేషన్షిప్? కార్కి ఆడికి ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూస్ ఎలా ఎక్స్టెండ్ చేస్తాం? చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్ ఎక్స్టెండ్ చైల్డ్ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్ కానీ చైల్డ్ ఆడి టు కార్ అని. ఓకే, కాబట్టి పబ్లిక్ క్లాస్ ఆడి ఎక్స్టెండ్స్ కార్ ఓకేనా. ఇప్పుడు ఏమైపోయింది? పేరెంట్ టు పేరెంట్ చైల్డ్ రిలేషన్ క్రియేట్ అయిపోయింది అనమాట. దేనికి? ఆడికి. ఓకేనా. అదే మీరు కార్కి ఆడికి కార్ ఎక్స్టెండ్స్ ఆడి అన్నారు అనుకోండి, అప్పుడు చైల్డ్ ఏదవుతుంది? ఒకవేళ కార్ ఎక్స్టెండ్స్ ఆడి అంటే చైల్డ్ ఏదవుతుంది? కార్ అవుతుంది. కార్ చైల్డ్ అవుతుంది, ఆడి పేరెంట్ అయిపోతుంది అనమాట. కాబట్టి క్రియేట్ చేసేటప్పుడు మనం ఏది పేరెంట్ గా పెట్టుకోవాలి, ఏది చైల్డ్ గా పెట్టుకోవాలి తెలియాలి మనకి. ఓకే, 2 క్లాసెస్ ఇప్పుడు మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కార్లో కొన్ని ప్రాపర్టీస్ అవుతాం, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. పబ్లిక్ అన్ని నాన్ స్టాటిక్ అనమాట. పబ్లిక్ స్ట్రింగ్ కార్కి ఏమేమి ఉంటాయి ప్రాపర్టీస్? వేరియబుల్స్, డోర్స్ ఉంటాయి. డోర్స్ ఈక్వల్స్ టు ఏ కార్ కైనా 4 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ మిర్రర్స్ ఎన్ని ఉంటాయి? 4 మొత్తం అన్ని 6 ఉంటాయి. 3 4 5 6 మిర్రర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ సీట్స్ ఈక్వల్స్ టు ఎన్ని ఉంటాయి? సీట్స్ మొత్తం మనకు సింపుల్ కార్ తీసుకుంటాం 5 సీట్స్. ఓకే, నెక్స్ట్ సీట్స్ అయిపోయింది. నెక్స్ట్ టైర్స్. పబ్లిక్ స్ట్రింగ్ టైర్స్ ఈక్వల్స్ టు 4. ఓకేనా. నెక్స్ట్ ఏముంటాయి? ఓకే, సో ఇవి చాలు. కార్కి ఏ కార్కైనా ఇవి ఉండేది కామన్ అనమాట, అవును కదా. డోర్స్, మిర్రర్స్, సీట్స్, టైర్స్ ఏ కార్కైనా ఇవి కామన్గా ఉంటాయి. సో కామన్ ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఇవి వేరియబుల్స్ అనమాట, కార్కి ఉండాల్సిన వేరియబుల్స్. నెక్స్ట్ వాట్ ఫంక్షనాలిటీస్ ఏమో ఉంటాయి కార్కి? కార్ స్టార్ట్ అవుతుంది, కార్ స్టాప్ అవుతుంది, కార్ డ్రైవ్ చేయొచ్చు, అంతే కదా. ఏ కార్ అయినా సరే మీరు కామన్ ఫంక్షనాలిటీ తీసుకుంటే కార్ స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, డ్రైవ్ చేయొచ్చు, అంతే కదా. ఫంక్షనాలిటీస్ అంటే ఏం చేస్తాం మనం? మెథడ్ క్రియేట్ చేయాలి, అంతే కదా. ఫంక్షనాలిటీ అంటే మెథడ్. సో పబ్లిక్ వాయిడ్ స్టార్ట్ మెథడ్, స్టార్ట్ system.out.println కార్ ఈస్ స్టార్టింగ్. ఓకే, కార్ ఈస్ స్టార్టింగ్ అనమాట. ఓకే, ఇది ఒక మెథడ్, అంటే కారు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి కార్కి ఇప్పుడు మనం కార్ని తయారు చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం కార్ని తయారు చేస్తున్నాం. దీన్ని డోర్స్, మిర్రర్స్, టైర్స్, సీట్స్ ఇవన్నీ ఫిట్ చేసాము. ఇప్పుడు కార్కి స్టార్ట్ ఫంక్షనాలిటీ ఇంక్లూడ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు స్టాప్ ఫంక్షనాలిటీ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, స్టాప్. ఓకే, సో కార్ ఈ స్టాపింగ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కార్ స్టార్ట్ టు స్టాప్ చేసాం, డ్రైవ్ మెథడ్ పెట్టాలి. వాయిడ్ system.out.println car is driving successfully. ఓకే, సో 3 మెథడ్స్: స్టార్ట్ మెథడ్, స్టాప్ మెథడ్, డ్రైవ్ మెథడ్. అంటే ఇప్పుడు కార్ తయారైపోయిందా లేదా? ఒక బేసిక్ కార్ అనమాట, విత్ 4 doors, 6 mirrors, 5 seats,
4 టైర్స్ కార్ తయారు చేసాం. దానికి ఫంక్షనాలిటీస్ ఏమేమి పెట్టాం? స్టార్ట్ ఫంక్షనాలిటీ, స్టాప్ ఫంక్షనాలిటీ, డ్రైవ్ ఫంక్షనాలిటీ. ఇది ఒక క్లాస్ బ్లూ ప్రింట్ తయారు చేసేసాం, అవునా కదా? క్లాస్ అంటే ఇప్పుడు క్లాస్లో అన్ని బ్లూ ప్రింట్సే కదా తయారు చేసాం. నెక్స్ట్ ఏంటి? ఆడీకి వచ్చి ఇప్పుడు ఆడి కార్ తయారు చేయాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఆడీకి ఇది బ్రాండ్. సో బ్రాండ్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ అండ్ వేరియబుల్స్ చెప్పాలి మీరు. ఓకే, పబ్లిక్ వాయిడ్ పబ్లిక్ స్ట్రింగ్ ఏంటి? లోగో లోగో అనేది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయలేం. పబ్లిక్ స్ట్రింగ్ ఏమొస్తాయి? మోడల్స్. ఈ బ్రాండ్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? కార్ మోడల్స్ ఈక్వల్స్ టు ఒక 15 ఎంప్లాయీస్ అనుకోండి, ఓకేనా? ఈ బ్రాండ్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు అంతే కదా. పబ్లిక్ స్ట్రింగ్ ఎంప్లాయీస్ ఈక్వల్స్ టు మొత్తం మన ఊళ్ళో తీసుకుంటే 200K ఎంప్లాయీస్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ బ్రాండ్ వాల్యూ ఎంత ఉంటుంది దీనికి? ఒక 100 బిలియన్ డాలర్స్. ఓకే, దీని బ్రాండ్ వాల్యూ అన్నమాట. నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి? బ్రాండ్ చెప్పండి. పబ్లిక్ స్ట్రింగ్, ఇంకొకటి మోడల్స్, ఎంప్లాయీస్, బ్రాండ్ వాల్యూ, షోరూమ్స్ ఎన్ని ఉంటాయి? 500 షోరూమ్స్ అనుకోండి. ఓకే, సో ఇవి బ్రాండ్ లో వచ్చిన వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ ఫంక్షనాలిటీస్ ఏమేమి పెడతాం? వాడికి పబ్లిక్ వాయిడ్ బ్రాండ్ లో ఏమేమి పెడతాం ఫంక్షనాలిటీస్? చెప్పండి. సేఫ్టీ ఫంక్షనాలిటీ పెట్టండి, ఓకేనా? సో not.println Audi has 5-star safety rating, ఓకేనా? ఇది ఒక ఫంక్షనాలిటీ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది? సేఫ్టీ అయిపోయిన తర్వాత సర్వీస్ క్వాలిటీ అనుకోండి. సర్వీస్ క్వాలిటీ ఓకే, నెక్స్ట్ ఇంకొక మెథడ్ రివ్యూ వస్తుందా? రివ్యూనా రాయొచ్చు. రివ్యూనా రాదు. రివ్యూ, ఓకే. Audi has 5-star review rating. ఓకే, సో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి, 4 వేరియబుల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ రెడీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, న్యూ క్లాస్. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో మనకి మెయిన్ మెథడ్స్ లేవు. మెయిన్ మెథడ్స్ ఉన్నాయా రెండిట్లో? లేవు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం అన్నమాట. క్లాస్ టెస్ట్ కార్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, టెస్ట్. ఓకే, దీంట్లో మెయిన్ మెథడ్ పెడుతున్నాను, ఫినిష్. ఇప్పుడు నేను ఈ క్లాస్లో నేను కార్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా? దానికి సపరేట్ క్లాస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ఆబ్జెక్ట్, ఈ 2 ఆడియో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నేను కార్లో ఉన్న అన్ని కూడా యాక్సెస్ చేయొచ్చా లేదా? మనం చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఒక్కటి క్రియేట్ చేసామంటే పేరెంట్ క్లాస్లో చైల్డ్ క్లాస్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. సో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తారు దీంట్లో చెప్పండి? చెప్పండి. టెస్ట్ కార్ ఆబ్జెక్ట్ నేమ్.
అనుకున్న టెస్ట్ కాదు చెప్తారండి. చైల్డ్ క్లాస్ ఏంది ఇక్కడ? ఆడి ఆడి. సారీ ఆడి క్లాస్ ఓకే, ఇది జస్ట్ టెస్టింగ్ క్లాస్ అన్నమాట, అంతే. ఆడి న్యూ న్యూ ఆడి ఓకే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఏమైంది, పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్ మొత్తము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి ఆబ్జెక్ట్ లో వచ్చేస్తాయి అనమాట. అన్ని ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ లో ఉన్నాయి, పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ లో ఉన్నట్టు అన్ని కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడి డాట్ చూడండి, ఆడి ఫర్ అన్ని యాక్సెస్ వచ్చేసేయాలి చూడండి. సో ఆడి డాట్ మిర్రర్స్ ఫస్ట్ యాక్సెస్ చేయండి. ఆడి డాట్ డోర్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, కార్లో ఉన్నాయి. కార్లో ఉండేటివి మనం ఆడి ఆబ్జెక్ట్ యాక్సెస్ చేస్తున్నాం చూడండి. ఆడి డాట్ సీట్స్ ఇది కార్ క్లాస్ లో ఉన్న వేరియబుల్ అన్నమాట. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడి డాట్ టైర్స్ ఇది కూడా కార్. లో నెక్స్ట్ ఇప్పుడు మెథడ్స్ ఆడి డాట్ స్టార్ట్ ఆడి డాట్ స్టాప్ ఆడి డాట్ డ్రైవ్. ఓకే, సో అన్ని ఇప్పుడు పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్ని కూడా చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తో యాక్సెస్ చేసాను చూడండి, అన్నా కదా. ఒకవేళ ఇప్పుడు మీరు దీన్ని తీసేయండి, ఏంటి దీన్ని తీసేసారంటే యాక్సెస్ చేయొచ్చా? చేయలేము. మనం ఈ రెండింటికి రిలేషన్షిప్ లేదు, కార్కి ఆడికి, కాబట్టి ఆడి క్లాస్ తో మీరు దీన్ని యాక్సెస్ చేయలేరు. ఓకే, కాబట్టి ఆడి ఎక్స్టెండ్స్ కార్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, చైల్డ్ క్లాస్ లో ఉన్న చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అక్వైర్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ కార్ ఆడ్ ఈక్వల్స్ టు న్యూ కార్ క్రియేట్ చేసాం అనుకోండి, ఓకేనా. ఇప్పుడు యాక్సెస్ చేయలేదా? చేయొచ్చు, ఎందుకంటే కారే కాబట్టి. కార్వే కాబట్టి యాక్సెస్ చేయొచ్చు. అదే ఇప్పుడు ఆడి డాట్ ఇక్కడ ఎక్కడ ఆడి కనపడుతున్నాయా వేరియబుల్స్? చూడండి, వేరియబుల్స్ కనపడుతుంది, అన్ని కార్వే కనపడుతున్నాయి, ఉన్నాయి కదా. కాబట్టి రెండు రిలేషన్షిప్ ఉంది, దేనికి, కార్కి ఆడికి చూడండి రిలేషన్షిప్ ఉంది. కానీ ఆడి కార్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే యాక్సెస్ చేయలేరు, ఎందుకు? పేరెంట్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ పేరెంట్ కి రావన్నమాట, పేరెంట్ వే చైల్డ్కి వస్తాయి. ఓకే, అదే కదా. సో ఆడి ఈక్వల్స్ టు న్యూ ఆడి. ఓకే, సో ఇక్కడ నుంచి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడి డాట్ నెక్స్ట్ బ్రాండ్ వాల్యూ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడి డాట్ ఎంప్లాయీస్ డాట్ మోడల్ డాట్ వేరియబుల్స్ అన్ని వచ్చాయి. నెక్స్ట్ ఆడి డాట్ మెథడ్స్ రివ్యూ ఆడి డాట్ సేఫ్టీ ఆడి డాట్ సర్వీస్ క్వాలిటీ. ఓకే, ఇప్పుడు మొత్తం చూడండి యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు రన్ చేశారంటే మొత్తం అన్ని చేయలేదా? అంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఒక్క ఆబ్జెక్ట్ తోని మీరు పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అండ్ చైల్డ్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, అన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ పెట్టాం అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, స్టాటిక్ పెట్టచ్చా లేదా అనేసి. స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయొచ్చా లేదా? అన్నిటికీ స్టాటిక్ పెట్టచ్చు. సో వేరియబుల్స్ అన్నిటికీ స్టాటిక్ పెట్టాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇమీడియట్ గా యాక్సెస్ చేయొచ్చు, కానీ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ద స్టాటిక్ ఫీల్డ్ కార్ షుడ్ బి యాక్సెస్ ఇన్ ఏ స్టాటిక్ వే. ఆబ్జెక్ట్ లేకుండా యాక్సెస్ చేయాలి. ఓకే,
కాబట్టి యాక్సెస్ చేయొచ్చు, కానీ గుడ్ ప్రాక్టీస్ కాదు, వాళ్ళు చేయకూడదు అనమాట. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే ఎప్పుడు కానీ నాన్ స్టాటిక్, ఎందుకో ఆబ్జెక్ట్స్ తగ్గించడానికి. ఓకే, సో ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. కొన్ని డౌట్స్ ఉంటాడు కానీ ఇక్కడ వరకు. ఏంటి ప్రొఫెసర్ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ తగ్గించడం అంటే అలాగే రియల్ టైం మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చూపించాలంటే ఒక నిమిషం. ఓకే గైస్, నాకు ఈ క్లాస్ ఉంది. ఓకేనా, ఏంటి బేస్ పేజ్ సెటప్ అని ఒక క్లాస్ ఉందన్నమాట. ఈ క్లాస్ అన్నిటికీ కామన్. ఈ క్లాస్ ఉంటేనే నాకు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా ఈ క్లాస్ ఉంటేనే. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ క్లాస్ని ఏం చేస్తున్నాం, ప్రతి క్లాస్లో చూడండి ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. హోమ్ పేజ్ ఎక్స్టెండ్స్ బేస్ పేజ్ సెటప్, లాగిన్ పేజ్ ఎక్స్టెండ్స్ బేస్ పేజ్ సెటప్, my team page extends base page setup. Okay, extends base page setup. ఓకే, ఇప్పుడు చేసినప్పుడు మామూలుగా దీంట్లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ ఏం మెథడ్స్ బేస్ పేజ్ సెటప్ లో, ఇది దీంట్లో ఉన్న ఇనిషియలైజేషన్ మెథడ్ వీళ్ళు ఏం చేశారంటే స్టాటిక్ పెట్టారు, ఇక్కడ దీన్ని నాన్ స్టాటిక్ పెట్టాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది నాన్ స్టాటిక్ మెథడ్ అనమాట. నాన్ స్టాటిక్ మెథడ్ ని మనం యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రతిసారి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు హోమ్ పేజ్ లో దీన్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ యాక్సెస్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ అయిపోతాయి, నాకు ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ అయిపోతుందా లేదా? కాబట్టి అలా చేయకుండా నేను ఏం చేస్తున్నాను, ఎక్స్టెండ్ చేసేస్తున్నాను అనమాట. దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యాక్సెస్ చేసుకోవచ్చా లేదా దీంట్లో ఉన్న వేరియబుల్స్ అన్ని? ఉన్నా కదా, సో అలాగనమాట. అది మీకు ఫ్రేమ్వర్క్ లెవెల్లో వస్తే అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు ఇది. ఓకే, మనం ఫ్రేమ్వర్క్ చేసేటప్పుడు అన్నీ మీకు అర్థమవుతాయి, ఏ ఊప్ కాన్సెప్ట్స్ యూస్ చేస్తున్నాము, ఎందుకు యూస్ చేస్తున్నాం అన్ని. సో దానికోసం ఇప్పుడు క్లియర్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ఏం ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ అందరూ కదా. ఓకే, ఇప్పుడు మల్టీ లెవెల్ కలుద్దాం. న్యూ క్లాస్ Q7, ఆడి Q7 మోడల్ తెలుసు కదా. సో Q7 అనేది ఆడిలో ఉన్న మోడల్ అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇన్హెరిటెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం? Q7 ఎక్స్టెండ్స్ ఆడినా, Q7 ఎక్స్టెండ్స్ కారా? ఆడి Q7 ఎక్స్టెండ్స్ ఆడి. ఎక్స్టెన్స్ ఎక్స్టెండ్స్ ఆడి. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇదేమవుతుంది కారు, ఈ క్లాస్ ఆడి క్లాస్, సారీ ఇది Q7 క్లాస్, ఆడి క్లాస్, ఇది కార్ క్లాస్. సో ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు మనం క్లాసెస్ చూస్తేనే అర్థం చేసుకోవాలి, సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైరార్కీలా, ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, వేరియబుల్స్, పబ్లిక్, స్ట్రింగ్, దీంట్లో ఏమి ఉంటాయి Q7లో చెప్పండి. ఏసీ ఈవెంట్స్ ఫస్ట్ ఎన్ని ఉంటాయి, మొత్తం ఒక 10 ఉన్నాయి అనుకోండి.
ఓకేనా. నెక్స్ట్ ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ కార్లో ఉండవు కదా. ఏసీ వెంట్స్, తర్వాత ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ కార్లో ఉండవు. బేసిక్ కార్ అనమాట ఇది. ఇది అడ్వాన్స్డ్ కార్. ఓకే. పబ్లిక్ స్ట్రింగ్ నెక్స్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఈక్వల్స్ టు 9 NOS. ఓకే. వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు స్మాల్ లెటర్లో ఉండాలి. పబ్లిక్ స్ట్రింగ్ ఎయిర్ వెంట్స్, ఏసీ బ్యాగ్స్. నెక్స్ట్ మ్యూజిక్ Huh? మ్యూజిక్ బ్యాండ్ సౌండ్ సిస్టమ్. సౌండ్ స్పీకర్స్ అని పెడతాం. స్పీకర్స్ ఈక్వల్స్ ఎన్ని, ఇందులో 5 స్పీకర్స్. నెక్స్ట్ ఇంకేముంటాయి, పబ్లిక్ స్ట్రింగ్ పబ్లిక్ స్ట్రింగ్ ఉంటే బులియన్ అని పెడతాం. బులియన్ ఏంటి, క్రూజ్ కంట్రోల్ ఈక్వల్స్ టు ట్రూ. అంటే క్రూజ్ కంట్రోల్ అంటే ఆటోమేటిక్ డ్రైవ్, దీంట్లో ట్రూ అనమాట. ఓకేనా. సో 4 వేరియబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్స్ పబ్లిక్ స్ట్రింగ్ ఏంటి, ఇది దీంట్లో కూడా స్టార్ట్ అని పెడుతుంది. స్టార్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, పబ్లిక్ వాయిడ్ ఆర్ సంథింగ్ స్ట్రింగ్. సారీ void public void RD is starting automatically, auto start అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ స్టార్టింగ్ స్టాపింగ్ స్టాపింగ్ ఆటోమేటికల్లీ. నెక్స్ట్ డ్రైవ్ is driving. ఓకే. సో ఆడి క్లాస్లో కూడా మనం నాన్ స్టాటిక్ వేరియబుల్స్ మెథడ్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, టెస్ట్ క్లాస్లో మనం ఆడి క్లాస్ ఆడి క్లాస్ పెట్టాలా, Q7 క్లాస్ పెట్టాలా, మనం అన్ని యాక్సెస్ చేయాలంటే కారు Q7 ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అవునా కదా. చైల్డ్ క్లాస్ Q7 అది ఈక్వల్ టు న్యూ Q7. సో ఇక్కడ దీన్ని Q7 పెట్టుకోండి. సో ఇవన్నీ ఏం చేయాలి, Q7 చేంజ్ చేసాను. ఓకే. సో ఇప్పుడు కారు ఆడిలో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు Q7లో ఉండండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ Q7 డాట్ ఏసీ వెంట్స్ యాక్సెస్ చేయగలుగుతున్నాం లేదా చూడండి. Q7 డాట్ ఇచ్చేయగానే Q7 చూడండి, ఇక్కడ Q7 యాక్సెస్ చేయగలుగుతున్నాం, ఆర్వి యాక్సెస్ చేయగలుగుతున్నాం, ఆర్డీవి యాక్సెస్ చేయగలుగుతున్నాం. 3లో ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ యాక్సెస్ చేయగలుగుతున్నాం ఒకే ఆబ్జెక్ట్తో, అవునా కదా. ఇప్పుడు మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ సేవ్ అయినాయి, 2 ఆబ్జెక్ట్స్ సేవ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ Q7 డాట్ సౌండ్ క్రూజ్ కంట్రోల్. ఓకే. నెక్స్ట్ Q7 డాట్ మెథడ్స్ ఏమి ఉన్నాయి, సౌండ్ మెథడ్ స్టార్ట్ స్టార్ట్ స్టాప్ డ్రైవ్. అంతే. ఇప్పుడు అన్ని ఆడిస్ స్టార్టింగ్ స్టాపింగ్ డ్రైవింగ్. ఓకే. సో సింగిల్ ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్తో, అంటే ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అన్ని ఒక్క ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేస్తాం. సో ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే. నెక్స్ట్ ఏమి ఇన్హెరిటెన్స్ ఉంది, hierarchical అండి. న్యూ క్యాస్కేడ్.
క్లాస్ ఇది Q3 అన్నమాట, ఇంకో మోడల్. ఓకే, ఫినిష్. చూద్దాం. దీంట్లో 10 ఉంటే దీంట్లో 6 ఉంటాయి, దీంట్లో 4 ఉంటాయి, దీంట్లో 4 ఉంటాయి. ఇది ఫాల్స్. ఈ మీద ఫస్ట్ లైన్ ప్యాకేజ్ ఇన్హెరిటెన్సెస్ మనం క్రియేట్ చేసింది కదా బై డిఫాల్ట్. ఇది మన ప్యాకేజ్ నేమ్ అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్స్ తోటి ఒకదానికొకటి లింక్ చేయాలంటే నోట్ ప్యాడ్ లో చేయలేం. అవ్వదు. నోట్ ప్యాడ్ లో అసలు ఒకే క్లాస్ లో ఉంటేనే అవుతుంది అనమాట. డాట్ జావా ఒక్కొక్క క్లాస్, ఒక్కొక్క ఫైల్, ఒక్కొక్క జావా క్లాస్ అంతే. అదే బ్రో, నాకు మొన్న ప్యాకేజ్ ఇది జావా డాట్ యూటిల్ ఎర్రర్స్ డిక్లేర్ చేసుకోసరికి ఎర్రర్స్ కి త్రో చేసింది కదా. మనం నోట్ ప్యాడ్ లో రాయాల్సిన అవసరం లేదు అసలు. అదే అంటే వేరే దీంట్లో నాకు యాక్సెస్ ఉంది. మీరు ఒకవేళ ప్రోగ్రామ్స్ రాయాలంటే యాక్సెస్ లేనప్పుడు ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి కదా, ఓకే. వాటిలో రాసుకోండి ఆన్లైన్ కంపైలర్స్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా స్టార్ట్ టు స్టాప్ డ్రైవ్. స్టార్ట్ ఉన్నప్పుడు ఇక్కడ Q7 లో Q7 పెట్టాలి. Q3. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేస్తాం? దీన్ని దేనితో అటాచ్ చేయాలి? Q3 ఎక్స్టెండ్స్ ఆడితో ఎక్స్టెండ్స్ ఆడినా Q7. ఆడినే. ఓకే, సో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ క్రియేట్ అయింది? ఇప్పుడు మొత్తం క్లాస్ ఇప్పుడు ఈ 3 క్రియేట్ అయింది. దీని ఇక్కడ నుంచి మళ్ళీ హైరార్కీ క్రియేట్ అయింది, అవునా కదా? ఇట్లా కాబట్టి ఇక్కడ వరకు ఏమైంది? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయింది. ఇక్కడ నుంచి హైరార్కిల్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇంకో క్లాసెస్ వచ్చేసినాయి ఇక్కడ. ఇది ఇక్కడ ఒక ఆడి Q7 క్లాస్, ఇక్కడ Q3 క్లాస్, అవునా కదా? సో మనం ఇప్పుడు Q7 తో అన్ని యాక్సెస్ చేసేసినాం, అవునా కదా? సో ఇప్పుడు మళ్ళీ Q3 యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ దీని ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాలి, అవునా కదా? Q3 కాబట్టి Q3 ఈక్వల్స్ టు న్యూ Q3. ఓకే, ఇప్పుడు Q3 డాట్ ఇచ్చారనుకోండి, అన్ని యాక్సెస్ చేయగలుగుతున్నావా లేదా? Q3 ఆడి Q7 యాక్సెస్ చేయగలుగుతున్నావా? Q7 యాక్సెస్ చేయలేము అన్నమాట. ఎందుకంటే ఈ హైరార్కీ ఇలా ఇవే ఇట్లా ఉండే హైరార్కీలోనే యాక్సెస్ అవుతాయి, కానీ ఓకేనా, ఇది యాక్సెస్ అవుతుంది అన్నమాట. దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇట్లా ఉండేవి యాక్సెస్ అవుతాయి. ఇప్పుడు మనం చేసింది ఇదన్నమాట. ఇలా ఉంటుంది మన రిలేషన్షిప్, అవునా కదా? ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసింది సో ఇదేం కారు? Q7, ఇది Q3, ఇది ఆడి, ఇది సారీ ఇది దీనేమో ఇది ఇదే ఆడి, ఇది ఫార్ ఆడి Q7 Q3. ఇదే ఈ రిలేషన్షిప్. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇవి యాక్సెస్ చేయొచ్చు, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇవి యాక్సెస్ చేయొచ్చు, దీన్ని యాక్సెస్ చేయలేం. ఓకే, సో ఇది హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు అన్ని కాపీ చేసేసి ఇక్కడ Q3తో యాక్సెస్ చేయాలి. ఇక్కడ మనం ఆడియో యాక్సెస్ చేయొచ్చు, ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ Q3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి.
చూడండి సింగిల్ ఆబ్జెక్ట్స్ తోనే మనం మొత్తం మన యాక్షన్ మొత్తం పర్ఫామ్ చేసేసాం. ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, దీన్ని ఇన్హెరిటెన్స్ అంటాం కాన్సెప్ట్. 2, 3 మొత్తం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, అంతే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైరార్కీ, ఈ 3 నేర్చుకుంటే చాలు మనం. ఓకే, ఎనీ డౌట్స్? చాలా సింపుల్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే. అర్థమైందా లేదా అందరికి? అర్థమైంది. యా మురళి. ఓకే, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ లో మనం ఏమంటాం అంటే ఈజ్ ఏ రిలేషన్షిప్ అంటాం. ఓకే, ఈజ్ రిలేషన్షిప్ అయినా ఇన్హెరిటెన్స్ అన్న ఒకటి. ఇప్పుడు వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా అన్నారంటే inheritance is a mechanism in which the child class object acquires all the properties and behaviors of a parent class object. ఓకేనా, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఈ డెఫినేషన్ బట్టి కొట్టేయాలి అంతే. ఓకేనా, హౌ కెన్ యూ క్రియేట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ 2 క్లాసెస్ అంటారు బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. దీంట్లో వచ్చి ఎంటర్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా, కెన్ పేరెంట్ క్లాస్ ఎక్స్టెండ్ చైల్డ్ క్లాస్, ఆ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్ అని అడుగుతారు. సో ఇప్పుడు కానీ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాసే అంటాం. ఓకే, ఇలా వస్తాయి అన్నమాట ఇన్హెరిటెన్స్ లో. What is the difference between superclass and subclass? Superclass is known as parent class and subclass is known as child class. Okay. Is multiple inheritance support in Java? Java supports multiple inheritance ante Java does not support multiple inheritance to reduce the complexity of the program. Ive entry questions inheritance. సో మనం మెథడ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు కన్స్ట్రక్టర్స్, స్టాటిక్, దిస్ కీవర్డ్ మనం లాస్ట్ లో చెప్పుకుంటాం. ఇప్పుడు మెథడ్స్ తో కన్స్ట్రక్టర్ చెప్పామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఓకేనా, సో ఈ 3 కాన్సెప్ట్స్ మొత్తం జావా మొత్తం అయిపోయిన తర్వాత ఈ 3 చెప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మెథడ్స్ చెప్పుకొని మెథడ్స్ తో పాటు కన్స్ట్రక్టర్స్ 2 ఒకేలా ఉంటాయి అనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ మెథడ్స్ క్లియర్గా ఐడియా వచ్చిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్టర్స్ చెప్పుకుందాం. కన్స్ట్రక్టర్స్, స్టాటిక్ కీవర్డ్, దిస్ కీవర్డ్ డిఫరెన్స్. సురేష్ రికార్డింగ్ ఆపు.